ఆయన కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసినారు. తర్వాత 2 రోజులకు ఆయన ఒక పత్రికాగోష్ఠిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినారు, చర్చలు జరపడం సమంజసం, హింస మంచిది కాదు అని. అదే ఆదివారం నాడు భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖరరావు కూడా ఆపరేషన్ కగారు ఆపేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి అని చెప్పి బహిరంగంగా పిలుపునిచ్చినారు. ప్రజల చేత దాన్ని అవుననిపించుకుని ఒక తీర్మానం కూడా చేసినారు. ఇది మావోయిస్టు ఉద్యమంలోనే ఒక భిన్నమైన మలుపుగా చూడవచ్చు. మామూలుగా మావోయిస్టు ఉద్యమాన్ని ఒక సామాజిక అసమానతలను తొలగించడానికి జరుగుతున్న ఒక ఉద్యమంగా కాకుండా శాంతి భద్రతల సమస్యగానే మొదటి నుంచి ప్రభుత్వాలు పరిగణిస్తూ వచ్చినాయి. రాష్ట్రాలు ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి మాకు అదనపు బలగాలు ఇవ్వండి, అదనపు నిధులు ఇవ్వండి, ఈ మావోయిస్టులను అణిచేయడానికి అని అడిగినా పెద్దగా పట్టించుకునేది కాదు కేంద్రం, ఎవరు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో. ఇది రాష్ట్రాలకు సంబంధించిన శాంతి భద్రతల సమస్యగానే చూసేది కేంద్రం.